వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి నేను పన్నీరును పెసరపప్పు అండి. పన్నీర్ ఇదిగోండి నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది చిన్న కప్పుతోటి 2 కప్పులు గోధుమ పిండి అండి తీసుకున్నాను. ఇదిగోండి పన్నీర్ ఏమో నేను ఇలా మిక్సీలో ఇలాగ మెత్తగా చేసుకున్నాను. పెసరపప్పును ముందు కొంచెం నానబెట్టుకుని ఇలా మెత్తగా ఉడకపెట్టుకున్నానండి. దీన్ని కూడా రుబ్బుకున్న ఇలా రుబ్బీసుకోవచ్చు, అవసరం లేదంటే ఇలాగ మనం మెత్తగా మదిపీసుకోవడం అండి. కొత్తిమీర, ఇదిగోండి కొంచెం ధనియాల పౌడర్ అండి. దీనికి 2 చిన్న స్పూన్తో 2 స్పూన్లు ధనియాల పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ అండి, కొంచెం జీలకర్ర, కొంచెం సోంఫ్ అండి. ఈ పరోటాలు వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఇదండి పసుపు అండి, కొంచెం ఇంగువ అండి. ఇవన్నీ వేసి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దీంట్లోనే మనము దీంట్లో ముందు నూనె వేయాలండి. మనము ఇదిగోండి కొంచెము 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నెయ్యి అని వేసుకోవచ్చండి. నెయ్యితో కాలుస్తాను నేను. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి అవ్వండి, షుగర్ పేషెంట్లకి ప్రోటీన్ కదండి, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. లంచ్ బాక్సుల వాళ్ళకి ఇది కానీ తిన్నారంటే 5 కేజీలు కంపల్సరీగా తగ్గిపోతారండి. బలానికి బలము ఉంటుంది, అన్ని ప్రోటీన్స్ దొరుకుతాయండి అన్నీను. ఇదిగోండి ఇవన్నీ వేసేయడమేనండి. చిల్లీ ఫ్లేక్స్, పసుపు, జీలకర్ర ఇవన్నీ వేసేయడమేనండి. ధనియాల పౌడర్ అండి. ఇదిగోండి కొంచెం లైట్గా చేసుకోవడం అనేది, ఎక్కువ ఇది అవసరం లేదు. మనం ఇది టమాటా కూరతో తినొచ్చు అనమాట. ఇదిగోండి కొత్తిమీర, ఇదిగోండి పన్నీరు, ఇవన్నీ బాగా కలుపుకొని పెసరపప్పుతోటేనండి. దీంతో మరి నీళ్ళు వేయ అవసరం లేదండి. ఎంత పడుతుందో నేను ఒక చిన్న కప్పుతోటి ఉడకపెట్టాను అనమాట. ఇవన్నీ కలిపేసి సాల్ట్ అండి, టేస్ట్ తగ్గ సాల్ట్ అండి. ఇదిగోండి ఇంగువండి, కొంచెం ఇది పెసరపప్పు ఇదో కదా, ఇగో ఇంగువండి. ఇవన్నీ బాగా కలుపుకోవడమేనండి. పరోటా చేసుకోవాలన్నమాట మనము. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది లంచ్ బాక్సులకు కూడా చాలా మెత్తగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారండి. ఇది చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకి బాగుంటుంది, షుగర్ పేషెంట్లకు కూడానండి. ఇలాగేసి కొంచెం మనం ఈ పెసర కొంచెం లైట్గా నీళ్ళు వేసుకోవాలండి. మనకి ఎంత ఇది కావాలో అంత వేసుకొని కలుపుకోవడమేనండి. చేసి చూపెడతానండి నేను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా ఎనర్జిక్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.